ఇక్కడ కనపడుతున్నటువంటి 16,008 దివ్య సౌధములున్నాయే, ఈ 16,008 దివ్య సౌధములు ఆయన తన భార్యలతో ఉంటాడు. ఆయన ఇక్కడ రథం మీద తిరుగుతూ ఉంటారు. ఆ కృష్ణ పరమాత్మకి మీరు స్నేహితులా అని అడిగారు. నేను స్నేహితుణ్ణి అన్నాడు. కానీ కుచేల భక్తి అంటే ఏమిటో తెలుసా అండి? ఒక ఆలోచన రావాలి. ఇప్పుడు నా స్నేహితుడు, ఇద్దరం కలిసి చదువుకున్నాం గురువు గారి దగ్గర, ఇవాళ కృష్ణుడు ఇలా ఉన్నాడు, నేను ఇలా ఉన్నా అనుకోవాలి. కుచేలుడుట రాచవీధిలో నిలబడి ఈ 16,008 రాచసౌధములు కృష్ణుడివే అని చెప్తే ఒక్కసారి వాటి వంక చూశాట. అక్కడ వెళ్ళిపోతున్న పరిచారికల్ని చూశాడు. వాళ్ళు వేసుకున్న ఆభరణాలు, కట్టుకున్న వస్త్రాలు కొన్ని లక్షల విలువైనవి. వాళ్ళు ఎవరని అడిగాడు. వాళ్ళు కృష్ణుని యొక్క భార్యల పరిచారికలు అన్నారు. వీళ్ళే ఇలా ఉంటే నా స్వామి ఎంత ఐశ్వర్యవంతుడు, నా స్నేహితుడు, నా సఖుడు, నాతో కలిసి చదువుకున్నవాడు ఇవాళ ఈ స్థితికి చేరాడు అని నిలబడిపోయి ఆనందమగ్నుడై కన్నుల వెంట ధారగా వర్షం పడినట్టు నీళ్లు కారిపోయేట. ఇవన్నీ చూస్తున్నవాడు ఉన్నాడు ఆంతరమునందు. పొంగిపోయి కృష్ణ భగవానుడు ఈ ఇంటిలో ఎక్కడుంటాడు అని అడిగారు. అదిగో ఆ ఇంట్లోనే ఉన్నారు అన్న. ఆ ఇంటిలోకి వెళదామనుకున్నాడు. కానీ ఇంటి ముందు పెద్ద పెద్ద శూలాలు పట్టుకుని కాపు కాస్తున్నారు భటులు. ఇంటి లోపలికి వెడదామంటే చూసి తన యొక్క చిరిగిపోయిన బట్టలు, ఈ స్థితి చూసి లోపలికి రానిస్తారో రానివ్వరు. రానివ్వకపోతే ఒకవేళ నా స్నేహితుడండి, నా సఖుడండి కృష్ణ పరమాత్మ అని చెప్పి వెడితే ఒకసారి పైనుంచి కిందకి చూసి ఎవరు నువ్వు అని అడిగాడు అనుకోండి. అడిగితే అంటే అబద్ధాలు చెప్పి లోపలికి వచ్చావా అని రెక్కపట్టి ఈడ్చేస్తే తను ఇప్పుడు అబద్ధం చెప్పినవాడు కాదు, అవమానం అయిపోతుంది. పోనీ ఏమీ చెప్పకుండా అక్కడ ఉన్న రాజభటులకు ఏదో కానుకిచ్చి లోపలికి ఎడదామా అంటే ఇవ్వడానికి కృష్ణుడికి తెచ్చిన అటుకులు తప్ప ఇంకొకటి లేవు. కాబట్టి ఇప్పుడు నాకు ఎవరాధారం? వాసుదేవుణ్ణి చేరడానికి వాసుదేవుడే ఆధారం. ఆ పరమాత్మ నన్ను చూసి అలా మిన్నకుండేటటువంటి వాడు, అలా అమర్యాదగా ప్రవర్తించేవాడా నా తండ్రి? అలా ఉండడు. నా సఖుడు మర్యాద తెలుసున్నవాడు, ఆయనే నన్ను గుర్తుపడతాడు. ఆయన నన్ను గుర్తుపట్టడమే నా ప్రవర్తనకి, నా మంచితనానికి నిదర్శనమవుతుంది. నేను ఎవ్వరిని అడగను అని ఆ సౌధము దగ్గరికి వెళ్లి ఒక్కసారి ఆ తెర తీసి ఆ భటుల దగ్గరికి ఎవరు కావాలండి అని అడిగారు. అడిగితే నేను కృష్ణ పరమాత్మ స్నేహితుడు. వాళ్ళు ఒక్కసారి ఎగాదిగా చూశారు. చూస్తే పాపం ఆయన చాలా దయనీయమైన స్థితిలో కనపడ్డాడు. కానీ ద్వారకానగరంలో ఉన్న కృష్ణ పరమాత్మ ఎటువంటి వాడో అక్కడ ఉన్న వాళ్ళకి తెలుసు. కాబట్టి వెంటనే ఆయన బ్రాహ్మణుడు కుచేలుడు వచ్చాడు. ఆయన ఎలా ఉంటే మనకెందుకు, కృష్ణుడి సఖుండని చెప్తున్నాడు, మనం వారి దగ్గరికి తీసుకెళ్లాలి అని అక్కడ ఉన్నటువంటి ద్వారపాలకులు వెళ్లి కృష్ణ పరమాత్మతో చెప్పారు. అయ్యా మీ కొరకని ఎవరో చాలా పేద బ్రాహ్మణుడు మీ స్నేహితుట్ట వచ్చారు, అక్కడ నిలబడ్డారు ద్వారం దగ్గర అన్నారు. అప్పటికి కృష్ణ పరమాత్మ చేస్తున్న పని ఏమిటో తెలుసా అండి? ఆ గదిలోకి ఎవరు ప్రవేశించి ఎంతో ముఖ్యులైన వాళ్ళు వస్తేనే అక్కడికి సమాచారం పెట్టి ఆయన తన శయన మందిరమునందు